ముగించే అంతే. రెండు మాటలు అంటారు, ఇద్దరు పాటల గురించి రెండు మాటలు అంతే అంతే పాఠమే ఉంటుంది. ప్రార్థన చేసుకుందామండి. మంచి పాఠాలు విన్నాం, చాలా సంతోషంగా ఉంది. విలువ కాలం విలువ అంట అసలు అన్నిటికన్నా విలువైన కాలం. సంవత్సర కాలం అయిపోయింది, దాని గురించి మనం హ్యాపీ న్యూ ఇయర్ అని గంతులు వేసిన అవసరం లేదు. మనం చేస్తున్న కాలంలో దేవుడికి ఎంత మనం దేవుడి సన్నిధిని గడపవలసిన కాలాన్ని వృధా చేసుకున్నాం అనేది మనం ఆలోచించుకొని భవిష్యత్ కాలం రాబోయే సంవత్సరం ఇటువంటి లోటుపాట్లు ఇంకా అటువంటి జరగకుండా ఎక్కువగా దేవుడి సన్నిధిలో మనందరం కూడా ఎక్కువగా ఆత్మీయ జీవితంలో ఎదగాలని మనందరం కోరుకుందామండి. హరిబాబు చెప్పిన పాఠం ఎలా ఉంటే దేవుడికి నచ్చుతాం, చాలా బాగుందండి. అలా మనం ఉండగలగాలి. ఎలా ఉండాలి? కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సాంఘిక పరంగా, సంఘపరంగా, ఈ 4 ఉంటేనే దేవుడికి నచ్చుతామంట. ఇంట్లో బాగుండి మరి బయట బాగోపోయినా నచ్చం. సంఘంలో కూడా బాగుండాలంట. ఈ 4 చోట్ల కూడా మంచి మనం సమర్థత మనం సంపాదించుకునే వారంగా మనం అందరం కూడా ఉండాలి. మరి యాకోబు ఆదాము చెప్పిన పాఠం కూడా చాలా బాగుంది. ఏమిటి అది పాఠం? విన్నాం కదా. దావీదు గారి గురించి చాలాసార్లు చదువుకున్నాం. దావీదు గారు ప్రార్థన చేస్తుంటే అసలు దేనికి ఈయన ప్రార్థన ఎలా చేస్తున్నాడు ఏంటో అని అనుకున్నామే, కానీ ఆయన అంత గొప్పవాడు, అంత సూర్యుడు, మరి ఆయన మామూలుగా శారీరకంగా బలశాలి అయినా కూడా ఆయన జీవితంలో ఆయన రాజు అయినప్పటికి కూడా ఆయన ఎంతో బాధ అనుభవించాడు. ఏంటి కుటుంబం ద్వారా కానీ మరి ఇరుగు పొరుగు వారి ద్వారా కానీ తన దగ్గర ఉన్న వారి ద్వారానే ఇంటువంటి బాధ అనుభవించాడు. అటువంటి బాధ అనుభవించి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, నన్ను రక్షించమని కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈరోజు మన ఆత్మీయంగా ఎదుగుతుండగా మనకు కూడా చాలా మాటలు వినపడుతూ ఉంటాయి. మన ఆత్మీయ జీవితాన్ని కృంగదీసే మాటలు కానీ మరి ఎవరైనా కానీ ఏమైనా మాట్లాడినప్పుడు మనం ఎలా ఉండాలి? ఆత్మీయంగా బలంగా ఉండాలి, శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. మంచి మాటలు మంచి పాఠాలు మనం విన్నామండి. మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకమున్న మా తండ్రి, నీకు వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఇక్కడికి చేరి నాయన నీ మాటలు వినే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించావు తండ్రి. లోకమంతా కూడా నాయన మరి ప్రమాదం అన్నది తెలియకుండా ఇష్టానుసారంగా బ్రతికి సంతోషిస్తున్నారేమో కానీ తండ్రి, ఎంతో అప్రమత్తంగా జీవించవలసిన సమయం మరి క్రైస్తవులుగా నీ పిల్లలుగా మా ముందుంచేవని మేము నేర్చుకున్నాం తండ్రి. అటువంటి జీవితం కలిగి నీ యందు భయము, భక్తి, నీతి, న్యాయాలు జరిగించుకుంటూ నిన్ను సంతోషపెట్టే బిడ్డలంగా మేము ఉండాలని నువ్వు కోరుకుంటున్నావని, అలా మేము ఉండగలిగితే మాకు పరలోక రాజ్యానికి మమ్మల్ని అర్హులుగా చేస్తావని, చేర్చుకుంటావని మేము పరిపూర్ణంగా నమ్మి నీ బిడ్డలంగా మేము బ్రతకటానికి నాయన మరి ఈ స్థలానికి చేరి నిన్ను అంగీకరించి మా జీవితాలు మరి నాయన కొనసాగిస్తుండగా నీ కృప మాకు తోడుగా ఉంచి నీ జ్ఞానంలో మమ్మల్ని అభివృద్ధిపరిచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొంగక మరి నాయన అవమానాన్ని సహించి విడిచిపెట్టే వాళ్ళంగా మేము ఉండి ధైర్యంగా ముందుకు సాగుతూ నీ కొరకు బ్రతికి పరలోకం చేరే ధన్యకరమైన స్థితి మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అంటే ఈరోజు ఎంతమంది వచ్చారో అంతమంది మీద ఒక 25 మంది ఎక్కువ వస్తారండి. హరిబాబు, రాజేష్, ఆదము ఈరోజు చక్కగా వడ్డించారు. ఎవరికి తగ్గకుండా ఎవరికి ఎక్కువ అవ్వకుండా. రేపు కూడా కొంచెం వచ్చిన మనం మళ్ళీ 6 నెలల వరకు మన భోజనాల కార్యక్రమం ఏమి ఉండదు. రేపు రోజు కొంచెం అందరూ హెల్ప్ చేసి కడగడానికి కూడా చాలా సహకరించారు. తోడుకోవడం ఇద్దరు కూడా వంట చేయడం కూడా మనం ఆవిడ పేరు ఆయన పేరు చెప్తున్నాం కానీ వాళ్ళకి చక్కగా అందిస్తున్నారు. వీళ్ళు మొక్కలు కోసి కాయలు కోసి వాళ్ళు ఎలా కావాలంటే అలాగే రేపు ఒకరోజు అందరం కలిసి చేసుకుని ఉంచేస్తాం. ఓకేనా? వెళ్ళిపోతాం. లైట్లు ఎలాగే ఉంచేస్తారు, మనం కూడా అలాగే ఉంచేస్తారు. సామాన్లు అయినా ఇక్కడే ఉన్నాయి, ఏమవుతుంది. హరిబాబు
అరవకు. వైర్లు తీసేద్దా తెలుగులు కొట్టేస్తే నువ్వు వెళ్ళిపో ప్రస్తుతం. వైర్లు 4 వైర్లు తీసేస్తా తెలుగులు కొట్టకుండా. లైట్ పిల్లలు ఉన్నట్లు పాట పెట్టాలా? పాట పెట్టాలంటే ముందు రావాలి.